అందరికీ నా నమస్కారాలు. మా నెక ఆర్గనైజేషన్ వారి తరపున నమస్కారాలు. మేము ఈ డిసెంబర్ 13, 14 తేదీ అనగా శనివారం, ఆదివారము అనిల్ గార్డెన్స్ నందు ఒక ఎడ్యుకేషన్ ఎక్స్‌పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్‌పో వల్ల యూజెస్ ఏందంటే, ఇక్కడ ఇంటర్మీడియేట్ చదివే పిల్లలకి గానీ, దెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే పిల్లలకి హైర్ స్టడీస్ ఎక్కడ చదవాలి? ఏ యూనివర్సిటీలో చదవాలి? ఎటువంటి కోర్సెస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది? అనే వివరాల మీద చాలా డౌట్స్ ఉంటాయి. సో, ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఫీస్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని జెప్పి. సో, ఆటన్నిటిని క్లారిఫై చేయడానికే మేము ఎక్స్‌పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్‌పో కండక్ట్ చేయడానికి ఇది ఒక బిగ్ టాస్క్. సో, దీనికి ఒకరి వల్ల కాదు గాబట్టి, ఒక అసోసియేషన్ అనేది ఫార్మ్ చేశాము. దాని పేరే నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అసోసియేషన్. సో, ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ, తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫార్మ్ చేసిన ఆర్గనైజేషనే ఇది నెకా ఆర్గనైజేషను. సో, దీని తరపున మేము ఎడ్యుకేషన్ ఎక్స్‌పో అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్‌పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక 100+ యూనివర్సిటీస్ అయితేనేమి, దెన్ ఇంజినీరింగ్ కాలేజెస్, ఆర్కిటెక్ట్ సంబంధించిన కాలేజ్ గానీ, హోటల్ మేనేజ్మెంట్, దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్‌పోకి వస్తున్నారు. టోటల్‌గా ఒక 100+ కాలేజీలు వస్తున్నాయి. సో, వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు, దెన్ అడ్మిషన్ ఇన్‌చార్జ్ ఈ 2 రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం 10:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు అవైలబుల్‌గా ఉంటారు. సో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో, ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి ఉన్న హైర్ ఎడ్యుకేషన్‌కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ గానీ, వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చండి. ఆర్గనైజేషన్ తరపున నా పేరు సోమశేఖర్, దెన్ ప్రసాద్ గారు, దెన్ సిహెచ్ రమణ, దెన్ వెంకటేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో, ఇక్కడ మెయిన్ ఏందంటే ఈ ప్రోగ్రామ్‌కి రావడం వల్ల ఒకటి స్టూడెంట్స్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ వాళ్ళకి హైయర్ స్టడీస్ మీద ఉండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొకటి డైరెక్ట్‌గా కాలేజ్ మేనేజ్మెంట్‌తో మాట్లాడే సదుపాయం అనేది ఉంటుంది. సో, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ పక్క రాష్ట్రాలకు పోయి తిరిగో లేకపోతే వేరే ఇంజినీరింగ్ కాలేజ్‌కి పోయి తిరిగి ఆ ఫీజు వివరాలన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టము. సో, ఇక్కడ ఒకే వేదిక మీద ఒక 100+ యూనివర్సిటీస్ గానీ, కాలేజీలు గానీ వస్తున్నాయి. సో, వాళ్ళ ఆ 100+ కాలేజీలకు సంబంధించిన డీటెయిల్స్, ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఒక్కొక్క కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? దెన్ ఫీస్ స్ట్రక్చరు ఇటువంటి వివరాలన్నీ ఒకే వేదిక మీద తెలుసుకోవచ్చు. ఇంకొకటేందంటే, మా అసోసియేషన్ తరపున ఆ రోజు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఇన్‌కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పర్టిక్యులర్ యూనివర్సిటీలో మేము అడ్మిషన్ తీసుకోవాలి ప్రేయర్‌గా అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ఫీజు రాయితీ గూడా ఉంటుంది. ఆ రోజు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి. సో, నార్మల్‌గా ఎంత ఫీజయితే ఉంటుందో, దానికంటే మినిమమ్ ఫీజ్ కన్సెషన్ అనేది ఆ రోజు ప్రతి యూనివర్సిటీ వాళ్ళు రాయితీ ఇస్తున్నారు. అదే విధంగా మా అసోసియేషన్ తరపు నుంచి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది గూడా ఉంటుంది సార్. సార్ అటానమస్ యూనివర్సిటీలు ఏమైనా వస్తున్నాయా? లేకపోతే ఓన్లీ చిన్న చిన్న యూనివర్సిటీలే వస్తున్నాయా? పేరు పొందిన యూనివర్సిటీలు గూడా సార్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. అదే విధంగా తమిళనాడు, దెన్ కర్ణాటక, నార్త్ ఇండియా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ మోస్ట్ అటానమస్ కాలేజీలు, దెన్ అఫిలియేట్ కాలేజీలు గూడా వస్తున్నాయండి ఈ ప్రోగ్రామ్‌కి. అటానమస్‌గా? అటానమస్. అటానమస్ అండి. టు బి అటానమస్ ఉండదు. ఓన్లీ అటానమస్. అటానమస్‌లు అంటే ఫ్రీగా ఎట్లయితే అటానమస్ అటానమస్ ఉంది. దెన్ అఫిలియేట్ కాలేజెస్ ఉన్నాయి సార్. సో, ఈ 3 క్యాడర్‌లో ఉన్న అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ రేపు ఈ ప్రోగ్రామ్‌కి వస్తున్నాయి సార్. సో, మేము తీసుకొచ్చే యూనివర్సిటీస్ కాడ మార్కెట్‌లో మంచి రెప్యుటేషన్ ఉన్న యూనివర్సిటీస్‌నే తీసుకొనొస్తున్నాం సార్. లేదు సార్. కాలేజీ తరపు నుంచి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళే వస్తున్నారు సార్. సో, అక్కడ మీరే సార్ మేము ఒక ఆర్గనైజేషన్ సార్. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అది. ఒక ఆర్గనైజేషన్ ఫార్మ్ చేసి, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఒక 100 యూనివర్సిటీస్‌ని రేపు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకి తీసుకొనొస్తున్నాం సార్. సో, ప్రజలు ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ గాని, వాళ్ళ పేరెంట్స్ డైరెక్ట్‌గా మీరు అవన్నీ సార్. జాబ్ పరిశీలించాము సార్. సార్ ఆల్రెడీ మేము డైరెక్ట్‌గా కాలేజీని విజిట్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసాము. సో, మన పిల్లలు ఎక్కడైతే చేరితే వాళ్ళకి భద్రత, రిమైనింగ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ గాని ఇవన్నీ ఉన్నాయో అటువంటి యూనివర్సిటీస్‌ని మనం తీసుకొనొస్తున్నాం సార్. ఎందుకంటే మనం ప్రజలకు పరిచయం చేసేది ఒక మంచి క్వాలిటీ ఇన్‌స్టిట్యూషన్ పరిచయం చేయాలని చెప్పి. సో, తీసుకొనొచ్చే యూనివర్సిటీస్ అన్నీ క్వాలిటీ యూనివర్సిటీస్, కాలేజీలు ఉంటాయండి. మీరు ఎన్ని సంవత్సరాలు వీటిలో మేము 2010 నుంచి చేస్తున్నాం సార్. సో, దేశంలో మెంబర్స్ అంతా ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ అబోవ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో. సో, వాళ్ళకి ఏ ఇంజినీరింగ్ అయితేనేమి, మెడికల్ విభాగంలో మంచిగా కౌన్సెల్ జేయడానికి ఉన్నారండి మా దగ్గర కౌన్సిలర్స్.
మా మెయిన్ స్పాన్సర్ వచ్చి ఆదిశంకర యూనివర్సిటీ అండి, ఆదిశంకర యూనివర్సిటీ గూడూరు. సో వాళ్ళ సహకారంతోనే మేము ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని. దెన్ మా టైటిల్ స్పాన్సర్ వచ్చి హిందూస్థాన్ యూనివర్సిటీ కోయంబత్తూర్ అండి. సో రిమైనింగ్ కో స్పాన్సర్స్ ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై, అదేవిధంగా ఐఐబిఎస్ బెంగళూరు, కిష్కింద యూనివర్సిటీ బళ్ళారి, ఆర్పి సారథి, దెన్ శ్రీ షణ్ముగ ఇంజనీరింగ్ కాలేజ్ సేలం. సో ఇటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజెస్ దెన్ యూనివర్సిటీస్ ఈ కార్యక్రమానికి వస్తున్నాయి సార్. సార్ యూనివర్సిటీ 2025 సంవత్సరంలో డీమ్డ్ యూనివర్సిటీగా డీమ్డ్ యూనివర్సిటీగా అయింది. ఈ యూనివర్సిటీలో 2025 నుంచి ప్రతి ఫ్యాకల్టీ మినిమం ఐఐటి, ఎన్ఐటి, పిహెచ్డి ఫ్యాకల్టీ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రినోవేషన్ ల్యాబ్స్ ఉన్నాయి. అంతా జేఎన్టీ కాకినాడ రిటైర్డ్ అయినటువంటి వీసీ గారు ఉన్నారు. Yes, sir. ఇప్పుడు కొత్తగా certified. తెలుగు ఫ్యాకల్టీ కాకుండా ప్లస్ బెంగళూరు నుంచి నార్త్ ఇండియా ప్లస్ ఆదిశంకర గూడూరే కాకుండా ఈ సంవత్సరం బెంగళూరులో క్యాంపస్, హైదరాబాద్లో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే యూజీసీ అండ్ ఏఐసిటి అనుగుణంగా ఆల్మోస్ట్ అన్ని సీనియర్ ఫ్యాకల్టీ మనం అనలేము. అన్ఫార్చునేట్లీ కాలేజ్ ఎప్పుడు లేదు. ఇంతకుముందు హైవే అనేది కన్స్ట్రక్షన్లో ఉన్నది. అప్పుడు 2015లో వర్షాలు పడినా కూడా అక్కడ హైవే 2 దిక్కలు తెగిపోయి దానికి ఆదిశంకర మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ని చాలా ఇబ్బందులు పెట్టుకోవడం జరిగింది సార్. ఆదిశంకరలో ఎప్పుడు లేదు సార్. బయట ప్రైవేట్ యూనివర్సిటీ ఈ సర్టిఫికేట్స్ ఇవ్వం మేము, డబ్బులు ఇస్తే సర్టిఫికేట్స్ కడతాం గవర్నమెంట్. సార్ ఇది ఒక ఆదిశంకరతో ఇది కాదు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి మంచి కాలేజ్ చూపించండి. ఆదిశంకరే కదా సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 280 ఇంజనీరింగ్ కాలేజ్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అది గవర్నమెంట్ మనం లేదా వాళ్ళ షెడ్యూల్ బట్టి వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేస్తుంటారు. ఫైనల్ ఇయర్ ఇన్ కేస్ స్టూడెంట్ కోర్స్ అయిపోయి ఫైనల్ ఇయర్ బయటికి వెళ్ళిన తర్వాత అమౌంట్ అనేది రాదు కదా. ఎందుకంటే 4 years డ్యూరేషన్ ఉన్నప్పుడే గవర్నమెంట్ అనేది వాళ్ళ ఫీ రిమెంట్మెంట్ ఇస్తుంది. ఇన్ కేస్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ అయిపోయి సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోతే దానికి శంకర్ అనేది మా టైటిల్ స్పాన్సర్.